అటు వికారాబాద్ కరీంనగర్లో కూడా ఇదే పరిస్థితి. నిమిషం నిబంధనతో చాలా కేంద్రాల వద్ద ఉరుకులు పరుగులు కనిపించాయి. కొందరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో వాళ్ళని పరీక్షకి అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. టైం అయిపోయింది దుర్గు వాళ్ళు మనం జరగండి టైం అయిపోయింది దుర్గు ఒకే ఒక్క నిమిషం 2 ఏళ్ల శ్రమని మింగేస్తోంది. లైఫ్ రన్లో బోల్తా కొట్టిస్తోంది. రాత్రనక పగలనక చదువుకున్న చదువు అంతా వృధా అయింది. కేవలం నిమిషం ఆలస్యమైందనే కారణంగా చాలా చోట్ల విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించలేదు అధికారులు. దీంతో గేటు ముందే విద్యార్థులు కన్నీళ్ల పాలయ్యారు. హైదరాబాద్లో బంజారా హిల్స్, కూకట్పల్లి, నిజాం కాలేజ్తో పాటు మరికొన్ని చోట్ల కూడా ఇటువంటి దృశ్యాలు కనిపించాయి. టైం అయిపోయింది దుర్గు తమ పిల్లల భవిష్యత్తుకి ఎటువంటి ఆటుపోట్లు ఉండకుండా ఉండాలనేది ప్రతి తల్లిదండ్రుల ఆశ. అందుకే జీవిత గమనాన్నే మార్చే ఎంసెట్ వంటి పరీక్షలపై పిల్లల కంటే వాళ్ళ తల్లిదండ్రులకే బోలెడు అంచనాలు ఉంటాయి. కానీ అవన్నీ ఒక్క నిమిషం తేడాతో లెక్క తప్పాయి. నిమిషం ఆలస్యమైందంటూ విద్యార్థుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకపోవడంపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. నిజాం కాలేజ్ వద్ద మహమ్మద్ ఖురేషి అనే విద్యార్థి నిమిషం ఆలస్యం రావడంతో అతడికి అనుమతి నిరాకరించారు. దీంతో గేట్ వద్ద ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు అతడి పేరెంట్స్. అటు వికారాబాద్, కరీంనగర్లో కూడా ఈ పరిస్థితులు కనిపించాయి. నిమిషం నిబంధనతో చాలా కేంద్రాల వద్ద ఉరుకులు పరుగులు పెట్టారు విద్యార్థులు. కొందరు విద్యార్థులు ఆలస్యం కావడంతో వాళ్ళని పరీక్షకు అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తెలంగాణలో మధ్యాహ్నం జరగబోతున్న మెడికల్ ఎంట్రన్స్ కి